శివ ఇచ్చిన గిఫ్ట్ చాలా నచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలాంటిది ఇస్తాడని. చిన్నప్పటి నుంచి అన్నిటిలోని చాలా గారాబంగా పెరిగిన నేను దేవుడి విషయంలోనూ అన్నిటిలోనూ చాలా హ్యాపీగా ఉండేదాన్ని. సడన్గా ఒకరోజు శివాని కలిసాను గుడిలో. చిన్నప్పుడే చాలా క్లోజ్ అనిపించాడు చూడగానే. అందుకనే కడియం ఇద్దామని చిన్నప్పుడు ఒక గిఫ్ట్ ఇచ్చాను కడియం దానికి. అది ఇంకా తను ఉంచుకున్నాడో లేదో కూడా నాకు తెలియదు. తను కలవటానికి కూడా ఎప్పుడు అయ్యేది కాదు. ఇప్పుడు కూడా గిఫ్ట్ ఇస్తాను, నాకు ఇచ్చాడు కదా. సరేలే. మాది ఒక గ్రామం. ఆ గ్రామంలో అందరూ ఎంతో సంతోషంగా ఉండేవారు, ఎంతో కలిసిమెలిసి ఉండేవారు. ఆ ఊరిలోనే ఒక మంచి రాజమాత. ఆ రాజమాత ఊరికి ఎంతో మంచి చేసేవారు అందరికీ. ఆ రాజమాత ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉండేది. కానీ ఆ ప్రశాంతత అంతా ఎన్నో రోజులు లేదు. ఒక ఊరికి సమస్య రావటం మొదలయ్యింది. అది చేస్తుంది ఎవరో కూడా తెలిసేది కాదంట. కానీ అది చేస్తుంది మాత్రం ఒక ఆడది అని తేలింది. అలాగే ఆ పనులు చేసే వాళ్ళు కూడా గ్రామానికి చివర ఉంటారంట. దానివల్ల ఊరంతా వల్లకాడైపోయింది. అది తెలుసుకున్న రాజమాత ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తుండగా ఊరి కోసం రుద్రాక్షని తీసుకుని ఆ ఊరి కిందున్న శివాలయంలో ఎన్నో పూజలు కటోక్షాలు చేయటంతో ఆ ఊరికి మళ్ళీ తన సంతోషాలన్నీ తిరిగొచ్చిందని ఇప్పటికీ నమ్ముతారు. అలాగే శివజాతరని శివుడే కాపాడాడని ఇప్పటికీ ఆ ఊరిలో చెప్పుకుంటూ ఉంటారు.